మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. పోచారం శ్రీనివాసరెడ్డి పటేల్ ఇవాళ పత్తిత్తు ముచ్చట్టు చెప్తుండల్లా పేపర్లు వచ్చింది. అబద్ధం అయితే చెప్పను, ఉన్నది ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తా, అర్థం చేసుకునే ప్రయత్నం చేయరి, అపార్థం అయితే చేసుకోకురి. ఏమంటాడు, అన్నం పెట్టిన కేసీఆర్ను మర్చిపోలేను. బా ఎంత గొప్ప మాట. కేసీఆర్ అంట అన్నం పెట్టిండంట, ఆయనంట మర్చిపోలేడంట. జర ఈ పోచారం శ్రీనివాస రాజకీయం ఎట్టెట్ట ఉంది ఏం కథ అనేది చెప్పే ప్రయత్నం చేస్తే ఈయన ప్రయత్నం చేయరే. ఫస్ట్ పోచారం శ్రీనివాసరెడ్డి ఏ పార్టీ ఉండే? కాంగ్రెస్ పార్టీ ఉండే. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిండా రాలేదా? మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి పోయిండా పోలేదా? బీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ అన్యమైందో పాడైపోయిన అలాగే వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ కండవ కప్పుకోండు. మళ్ళీ కాంగ్రెస్ కండవ కప్పుకొని మళ్ళీ నేను కాంగ్రెస్ కండవ కప్పుకోలేదు, అది జాతీయ జెండా, కాంగ్రెస్ పార్టీ జెండా కాదు, అది జాతీయ జెండా కప్పుకున్న నేను అని మళ్ళా బీఆర్ఎస్ వాళ్ళకాయ మళ్ళీ మొగ్గు చూపుతుండు. అండ్లకు ఇండ్లకు సత్యతుంకలకు వచ్చాడు. దగ్గర 80 ఏళ్ళకు వచ్చాడు. ఆయమన్న సూదులు గోళీలు వాడితే ఆడంగీయడానికి ఇంకా 5 ఏళ్ళ కంటే ఎక్కువ అయితే బతకరు నాకు తెలిసి, అనకూడదు కానీ వాస్తవంగా అంతే. 80 ఏళ్ళకు వచ్చిండు, అలాగే ఈ కథలో పడుతుండు. మరి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఏమెక్కడికి వెళ్ళొచ్చు? ఆ జాతీయ జెండా అని చెప్తుండినా కానీ ఆ కాంగ్రెస్ పార్టీ కండవ ఏమెక్కడే కప్పుకోవచ్చు. మళ్ళీ ఇవ్వాలంట అన్నం పెట్టిన కేసీఆర్ను మర్చిపోవద్దని మళ్ళీ కథలు పడుతుండు. పాడైపోను కేసీఆర్ దగ్గర గట్టిగా ఏదో వచ్చినట్టే ఉంది, పాడైపోను. రేవంత్ రెడ్డి ఇస్తా అని ఏనట్టుండు, కేసీఆర్ దగ్గర పోయిడు. మళ్ళీ ఏం చెప్పాలో చెప్పురి. ఇటువంటి రాజకీయ నాయకులకు ఏమెక్కర కోట్లు వేస్తారు, ఎందుకు కోట్లు వేస్తారు ఏం అర్థం కాని ముచ్చట. జనాలు ఆలోచించుకోవాలి జర మీరే. వీళ్ళు పచ్చగున్న కాడ తింటారు, ఎచ్చగున్న కాడ వంతారు ఈ రాజకీయ నాయకులు. అందులో ఏక్ నెంబర్. శ్మశానానికి ముగ్గుండదు రాజకీయ నాయకులకు, కొంతమందికి సిగ్గు శరం లజ్జ ఉండదు అని అంటారు కదా, ఆ కొంతమందిలో గిసుంటులు కావచ్చు. ఇవాళ మళ్ళీ కేసీఆర్ గుర్తొచ్చిండు. ఇంకేమైంది ఇంత పొడుగు పెద్ద ముచ్చట చెప్తుడు. ఏమంటాడు, ఆయన హయాంలోనే నా నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంట. మరి ఆయన హయాంలో నియోజకవర్గంలో అభివృద్ధి జరిగితే మరి రేవంత్ రెడ్డి సంకలం ఏమెక్కరే జరగవచ్చు? మరి రేవంత్ రెడ్డి కన్నా సిగ్గుండాలిగా, పాడైపోను. రేవంత్ రెడ్డి ఏమెక్కరే సంకలం జరిపించుకోవచ్చు. ఇంకా కాంగ్రెస్ కండువా కాదు, అది కాంగ్రెస్ కండువా కాదు, జాతీయ జెండా కప్పుకుండంట. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కళ్ళలో పడకుండా వచ్చిన ఇప్పుడు జాతీయ జెండాకు కాంగ్రెస్ పార్టీ జెండాకు కనీసం కూడా పోలిక తెలియకుండా వచ్చిన జనాలకు. మరి జాతీయ జెండా మీద ఇందిరాగాంధీ బొమ్మ ఉంటుందా? చేయి గుర్తు బొమ్మ ఉంటుందా జాతీయ జెండా మీద? అది నేను కప్పుకుంది కాంగ్రెస్ పార్టీ జెండా కాదు, జాతీయ జెండా అని కవర్ చేసుకుంటూ వస్తుండు. ఇంకెక్కడ కేసీఆర్ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేదు, పదవి డబ్బు కోసం మారలేదు, రాజకీయ పరిస్థితులు అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేస్తున్నట్టు. అభివృద్ధి కోసమే, మీకు దండం పెట్టాలరా నాయన. అభివృద్ధి కోసం అంటే నాకైతే ఓకరు వస్తుంది. ఏ రాజకీయ నాయకుడు కూడా, పార్టీలు మారిన ఏ రాజకీయ నాయకుడు కూడా గెలిచినాక, ఓడిపోయిన ముచ్చని చెప్ప, గెలిచినాక పార్టీలు మారిన రాజకీయ నాయకులు అభివృద్ధి కోసం అంటే మా అమ్మ కానీ పాత చెప్పులు పొరకలు చేతులు పట్టుకోరు. ఎవరి అభివృద్ధి కోసం మారారు మీరు? మీ అభివృద్ధి కోసం మారారు, మీ కాంట్రాక్టర్ల కోసం మారారు, మీ కమిషన్ల కోసం మారారు. అంతేగాని అభివృద్ధి కోసం మారారని అందమైన పేరు చెప్పుకుంటా కథలు పడుతూ ఉంటారు రాజకీయ నాయకులు. అభివృద్ధి కోసమే మారినట్ట. ఈయన పైసలతోటి ఈయనకు పని లేదంట. పైసలతోటి పని లేదా నీకు? ఇంకా 6 నెలల్లో నిధులు ఇస్తామని ఇవ్వలేదు, మంత్రులు సీఎం మాట వినడం లేదంట. తెలంగాణలో ఉన్న రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి మాట వింటలేరంట. అది అందరికీ ఎరుకున్న ముచ్చటే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంత్రులు ముఖ్యమంత్రి మాట వింటలేరన్న సంగతి అది అందరికీ ఎరుకున్న ముచ్చటే. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఈయన ఏమంటుండంటే, నా కొడుకుని ముందుగా పంపించే మనవాడ మనకిస్తారా ఇయ్యరా, మన నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, జరవై అడిగిరాబో బిడ్డ అంటే నా కొడుకు పోయిండు. నా కొడుకు పోయి అడిగితే మీ అయ్యని కండువ కప్పుకోమని చెప్పు, మీ అయ్యని పార్టీ మారమని చెప్పు, పార్టీ మారితే మీ అయ్యకు అనుకున్న రకంగా పదవులు ఇస్తపో అని చెప్పిండు అని అలా కొడుకు వచ్చి చెప్పిండట ముచ్చట. నాకు పైసలు ఎక్కర్లేదు, అభివృద్ధి కూడా ఎక్కర్లేదు. విన్నావా? నాకు ఏం కావాలంటే నేను ఏ పార్టీలో ఉన్నా కానీ నాకు అభివృద్ధి జరగాలి, కానీ నీ పార్టీ మారితేనే నాకు అభివృద్ధి జరగాలనే విషయం పైన నేను మాత్రం నీ పార్టీకి లొంగనని చెప్పిండట. చెప్పొచ్చునా? నేను నా పార్టీలోనే ఉంటా, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా, అయినా కానీ మీరు అభివృద్ధి చేయాలి, అట్ట అయితేనే లెక్క, లేకుంటే లేదని అనొచ్చునా? నీకు అన్నందాల చూస్తా నువ్వు పార్టీ కండువా మార్చుకో అంటే గదే రేవంత్ రెడ్డి కొనవయ్యి వేసిడు కండువా.
ఇవాళ ఏమంటారంటే అది కాంగ్రెస్ పార్టీ కండ కాదు నాయన అది జాతీయ జెండా అని అంటాడు. జాతీయ జెండా అని అంట అది జాతీయ జెండా అయితే అది గింత సిగ్గిదప్పిరు పాడైపోను మీరు అది నాలుక తాటిమట్ట ఏం అర్థం కాదు. ఈయనే కాదు ఈయన వెనకంగా ఉన్న ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు కూడా అరకపూడి గాంధీ అయితేంది, దానం నాగేందర్ అయితేంది, మళ్ళీ పోతే ఆయన తెల్లం వెంకటరామయ్య ఉండి ఆయన అయితేంది, ఇప్పుడు ఈయన ఈ పోచారం శ్రీనివాస్ అయితేంది, ఆయన పేరేం పేరు ఉండే మన కడియం శ్రీగారు అయితేంది, గిట్ట చాలా మంది మారేరు కదా. వాళ్ళ గుంపులనే ఈయన పోయిండు. ఇలా సిగ్గిదప్పి మళ్ళీ ఏమంటారంటే అన్నం పెట్టిన కేసీఆర్ను మర్చిపోలేను. మరి ఎవడన్నా మర్చిపోమన్నాడా? ఎట్లా మర్చిపోమన్నాడు? ఎందుకు మర్చిపోమన్నాడు? నేను ఎవ్వరు మర్చిపోమనలే. మీ స్వార్థాల కోసం పార్టీలు మారి ఇవాళ మళ్ళీ కథలు పడుతురంటే ఏమనాలో చెప్పుది. అసలుకు తెలంగాణ రాష్ట్రంలో ఈ పార్టీలు ఫిరాయింపులు ఈ ఎమ్మెల్యేలను కొని ముచ్చట కూడా పెట్టిండా? ఇంతకంటే ముందు కేసీఆర్ పెట్టిందే కాదు ఇది. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు రాకముందుకు అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈ ఎమ్మెల్యే కొనుగోలు జరిగినాయి. అంతకంటే ముందు రాజశేఖర రెడ్డి ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఉన్నారు కదా. అంతకంటే ముందు చాలా మంది ఉన్నారు. ఎవరైనా కానీ గిట్ట సిగ్గు లేకుండా లజ్జ లేకుండా పార్టీ కండువలు మార్చుకొని పైసలు కమ్ముడు పోయిన ఎమ్మెల్యేలు వాళ్ళని ఉండొచ్చునా? అంతకంటే ముందు ఉండొచ్చునా? ఎవ్వరు లేరు. ఒకవేళ పార్టీలు మారితే ఓడిపోయిన ఎమ్మెల్యేలు కానీ ఓడిపోయిన గట్టినే చూడమోట లీడర్లు ఏమైనా ఉంటే ఏమైనా పనుల కోసం మారితే మారిరేమో. కానీ గెలిచినాక పార్టీలు మారిన రాజకీయ నాయకులు కేవలం కేసీఆర్ ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ చేసిండో గప్పటి నుంచే జరిగింది. ఇదంతా పక్కకు అప్పటి నుంచే జరిగింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కొనే తెలుగుదేశం పార్టీని అయితే 4 రూపాయలు లేకుండా చేసే మళ్ళీ పాడైపోను అల్లబడితిరి అల్లకెళ్ళి అల్లబడితిరి మళ్ళీ అల్లకెళ్ళి ఇళ్ళబడి మళ్ళీ ఇయ్యాల కేసీఆర్ అంతా ఆయమన్నోడు లేడు, అన్నం పెట్టినవనికి నేను మోసం చేయలేను. మరి కేసీఆర్కి అంతగానం అన్నం పెట్టినాక ఏమెక్కర సోపతి చేయొచ్చు ఈయనతోటి అంటే ఇప్పుడు ఈయన కండవ కప్పుకోకుంటే జరగాల్సిన పనులు జరగకుండా వచ్చినా, ఈయనకు రావాల్సిన నిధులు ఈయనకు రాకుండా వచ్చినా రాకుంటే పోతామా? నీది ఏ నియోజకవర్గమో ఆ నియోజకవర్గం మొత్తం పోయి నీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ చెప్తామా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి మనకు ఒక్క రూపాయి కూడా ఇస్తలేడు, మన అభివృద్ధి జరగలేదు, రారి మీరంతా రోడెక్కురంటే మొత్తం నియోజకవర్గం మొత్తం కలిసి రోడెక్కితే సిగ్గి శరం లజ్జంతా పోదు రేవంత్ రెడ్డిది పోదా? ఒక ఈయన నియోజకవర్గం కాదు, మామూలుగా ఎవరైతే పార్టీలు మారదామనుకుంటారో పార్టీలు మారకుండా అదే పార్టీలో ఉంటే మీకు అభివృద్ధి జరగదా? ఎందుకు జరగదు? జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. కానీ కథలు ఎంతసేపటికి కథలు పడుకుంటా వీళ్ళ అభివృద్ధి కోసం వీళ్ళ స్వలాభాల కోసం వీళ్ళు పార్టీలు మారి ఈ కథల పడి ఇవాళ జాతీయ జెండా పెట్టుకున్నా నేనంటే ఆల్రెడీ మరి కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక పదవి ఇచ్చింది కదా. కాంగ్రెస్ పార్టీలో పదవి వేయలేదు ఈయనకు. ఈ పోచారం శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ పార్టీలో అదేంటి మన మంత్రి హోదా కల్పించే అసలు ఒక పదవి ఇచ్చిరు. మరి నువ్వు బీఆర్ఎస్ పార్టీ అయినా మరి ఆ పదవి తీసుకుంటే సిగ్గు అనిపించకుండా వస్తున్నా సారు అనిపించాలి కదా. నేను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయితే మరి ఈ కాంగ్రెస్ వాళ్ళు నాకు పిలిచేందుకు ఈ పదవి ఇస్తున్నారని అనాలి కదా. అన్నదా? అనపా. కానీ ఇంట్లో ముఖ్యంగా రేవంత్ రెడ్డికి అయితే జర్రనన్న శరం పెగలేదు. మీరు ఏమని అనుకోదు, సిగ్గు లేదు, శరం లేదు. ఏమెక్కడికి వచ్చి నాకు కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడిన లేరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని ఉప్పుడు పాసం ఉన్నోళ్ళు లేరా? పైసలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు లేరా? కష్టపడ్డోళ్ళు లేరా? మరి వాళ్ళకి ఇవ్వచ్చు కదా. వాళ్ళకి ఇవ్వలే, మళ్ళీ ఈయనకే తీసుకొచ్చి ఇచ్చిండు. ఇసవంటోనికి గిసవంటోలే దొరకాలి. అట్టయితేనే ఏమన్నా సిగ్గు వస్తుండొచ్చు, పాడైపోదు. ఈయనకైతే ఏంది ఈ మధ్య కాలంలో అనుకుంటా ఆయన వాళ్ళు మన భువనగిరి ఎంపీ అనుకుంటా శ్యామల కిరణ్ కుమార్ రెడ్డికి ఆయనకు పదవి ఇచ్చింది. మళ్ళీ వచ్చి ఆల్రెడీ ఆయన ఎంపీనే కదా, మరి అదే ఇంకోళ్ళకి ఇవ్వచ్చు కదా. అట్ట అయ్యాడు. అంటే రేవంత్ రెడ్డి అసలుకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముందలి గోదామదాం అనుకుంటుండా లేకపోతే వెనక కాలు బయటికి గుంజుదాం అనుకుంటున్నా ఏం అర్థం కాని పరిస్థితి పాడైపోయింది. సరే వాళ్ళ పార్టీ ముందుకు పోతుంది వెనకపోతుంది. కానీ ఈ రాజకీయ నాయకులు పార్టీలు మారి ఈ కథలు వాడుకుంటా 80 ఏళ్ళకు వచ్చినాక ఈ పోచారం శ్రీనివాసరెడ్డికి 80 ఏళ్ళకు వచ్చిండు. దగ్గర 75-76 ఏళ్ళకు ఉంటాడు. ఈ టైంలో ఎన్ని పార్టీలు మారుతుండొచ్చు, ఎన్నిసార్లు కండువలు మార్చుకుంటుండొచ్చు. సిగ్గు అనిపిస్తుందా జర్నన్న? అంటే ఈయన ఆలోచన ఏంటంటే ఈయన కొడుకుకు రేపటి నాడు బాటలేస్తున్నా అన్నట్లు లెక్క. ఈయన ఇన్ని రోజుల దాకా దాచుకుంటూ చాలు. ఇక ఈయన అయిపోయినాక మళ్ళీ ఈయన కొడుకు కూడా లైన్లు ఉండాలి కదా. ఇలా కొడుకు లైన్కు కొద్దిగా క్లియర్ చేస్తుండు. రాష్ట్రంలో అక్కడిక్కడ కొద్దిగా అంత అంటారు కదే రేవంత్ రెడ్డికి అంటే కేసీఆర్ నయ్యం అని కొంతమంది అనుకుంటారు కదా వీళ్ళ పార్టీ వాళ్ళు. ఇంకమ్మ పుసుకున్న పాడైపోయిన ఇక్కడ కాగాలి ఇక్కడ అక్కడ కాగాల ఎంతకైనా మంచి అల్ల కూడా ఇలా దస్తి ఆల్రెడీ నాకు పాత కమ్మలు ఉండనే ఉంటే మళ్ళీ నా కమ్మలు నేనే చదువుకుంటూ పోతాని మళ్ళీ ఇవాళ కేసీఆర్ సంకల దుర్దామని కథలు పడుతున్నారు. ప్రజలారా ఇసవంటి వాళ్ళకు ఓట్లేసే బదులు మమ్మగాని పేదోనికి ఓటేసే ఉపాయం చేయరు, ఇండిపెండెంట్లకు ఓటేసే ఉపాయం చేయరు. ఏమన్నా అభివృద్ధి చేసినా చేస్తారు. కానీ ఇసవంటి బయటవై లంగ దొంగ లీడర్లకు ఈయన అని కాదు చాలా మంది ఉన్నారు. కానీ
ఇప్పుడు ఈయన ఇసవంటి వాళ్ళకు ఓట్లు వేసినాక రేపటి నాడు పని చేయమంటే ఏడికెళ్ళి చేస్తాడు చెప్పురి. కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని గెలిచిరి, ఓటుకి ఇన్ని పైసలు కొనుక్కొని గెలిచిరి. ఇవాళ ఏది అధికారులు ఉంటే ఆ పదవిలో అలా పోయిరి. నిన్న అందరు చూడంగానే కదా, తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంతా చూడంగానే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులని పేపర్కు రానే వచ్చే, ఆ 10 మంది ఎమ్మెల్యేల ఫోటోలు రానే వచ్చే, అలాగూ కడవలేసుకునేది వచ్చే. మళ్ళీ ఇవాళ కథలు పడుకుంటా నేను జాతీయ జెండా వేసుకున్నా. జాతీయ జెండానేనా ఈ నాని దగ్గర వాయే, అది కండువ కాదు, జాతీయ జెండాకు కాంగ్రెస్ పార్టీ జెండాకు కనీసం తేడా తెలియకుండా వస్తున్న జనాలకు. అంటే జనాలంతా ఎడ్డులు అనుకుంటున్నట్టు. మా అమ్మ కానీ ప్రజలారా, మీరు ఎవరు కోట వేసినా నష్టం లేదు, కానీ ఇటువంటి పార్టీలు మారుతోళ్ళకి ఓట్లు వేసి మీ ఓటుకున్న విలువను తీసుకునే ఉపాయం అయితే చేయకూరి.